ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి, చిన్నపిల్లల నుంచి యువత అందరూ కూడా చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అనంటే తమ యొక్క వ్యక్తిత్వాన్ని ఉత్తమంగా మార్చుకోవాలి. ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెచ్చుకోవాలి. ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెచ్చుకోవాలి అనంటే దానికి శాస్త్రంలో చెప్పినటువంటి ఒక మార్గం ఏమిటి అనంటే ఆత్మావలోకన చేసుకోవాలి. ప్రత్యహం ప్రత్యవేక్షేత నరశ్చరితమాత్మనః కిన్నుమే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరీతి అని చెప్పారు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ప్రతి మనిషి ప్రతిరోజు ఒకసారి తనను తాను పరిశీలించుకోవాలి. దీన్నే ఆత్మావలోకన, ఆత్మపరిశీలన, ఆత్మవిమర్శ అని అంటారు. ఈ శబ్దాలతో చెప్తాం. అంటే ఎలా పరిశీలన చేసుకోవాలి అని అంటే, ఇవాళ రోజు నేను చాలా పనులు చేశాను. ఈ పనులన్నీ కూడా ఎలాంటి పనులు? సత్పురుషులు చేసేటటువంటి పనులా, లేదంటే దుష్టులు అథవా పశువులు చేసేటటువంటి పనులా? ఎలాంటి పనులను చేశాను ఇవాళ రోజున నేను అనేటటువంటి విమర్శని ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అని మనకి మన ధర్మం చెప్తోంది. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలు, మనలో ఉన్నటువంటి చెడు గుణాలు అన్నీ కూడా మన దృష్టిలోకి వస్తాయి, మన దృష్టికి వస్తాయి. ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది, రెండు కూడా మన దృష్టిలోకి వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే మంచి విషయాల్ని కాపాడుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. ఏవైతే చెడు విషయాలు మన దృష్టిలోకి వచ్చినాయో, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను చేసింది తప్పు అని ఏ విషయాలైతే మన దృష్టిలోకి వచ్చాయో వాటిని సరి చేసుకోవడానికి ఒక మార్గం అనేది మనకి ఏర్పడుతుంది. ఇలా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం పెంచుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇటువంటి ఆత్మ విమర్శని ప్రతిరోజు కూడా మనం చేసుకుంటూ ఉంటే ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం అనేది ప్రతి మనిషిలోనూ ఏర్పడుతుంది. ఇటువంటి పనిని చిన్నప్పటి నుంచి మనం చేస్తూ ఉండాలి, చేయగలగాలి. చేస్తున్నప్పుడు ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం మనలో ఏర్పడుతుంది. ఇది మొట్టమొదటి విషయం. ఇక్కడ ఏదైనా ఒక చెడు గుణం మనలో ఉన్నట్టుగా మన దృష్టికి వచ్చింది అన్నప్పుడు మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసా? దాన్ని ఒప్పుకోవాలి. అవును, నిజంగా నాలో ఇటువంటి ఒక చెడ్డ గుణం అనేది ఉన్నది అనే దాన్ని ఒప్పుకోవాలి తప్ప వితండవాదం చేయకూడదు. చాలామంది చేసే తప్పది. ఎందుకంటే దాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని సరి చేసుకోవడానికి సాధ్యమవుతుంది తప్ప అబ్బాయి ఇది సరికాదు, నేను చేసిందే సరి అని కనుక వితండవాదం చేయడం మొదలెట్టాము అంటే దాన్ని ఎవరూ సరి చేసుకోలేరు. సరి చేసుకోవడం అనేది కుదరదు. ఇంకా మొండిగా తయారవుతాం. ఆ వితండవాదం చేయడం ద్వారా ఆ వితండవాదం అనేది మనిషిని ఇంకా మొండివాడిగా తయారు చేస్తుంది. ఏం చేస్తుంది అంటే అంతకుముందైతే ఏదో తప్పు చేశాడు, కానీ ఇప్పుడు ఈ వితండవాదం చేసి తర్వాత ఎలా తయారవుతాడంటే చేస్తే తప్పే చేయాలి అన్నట్టుగా తయారైపోతాడు మనిషి. ఎందుకు చేయకూడదు, ఇలాగే చేస్తా నేను, ఎవడేమనుకున్నా సరే ఇలాగే చేస్తా నేను అనేటటువంటి ఆ మొండితనం మనిషికి వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండాలి అంటే ముందు ఆ తప్పు మన దృష్టికి వచ్చినప్పుడు మొట్టమొదట దాన్ని ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న తర్వాత చేయవలసింది ఏమిటి అని అంటే, ఒప్పుకుంటే అక్కడికి ఇంకా ఆ సరి చేసుకోవడంలో 90% అయిపోయినట్టే. ఇంకా మిగిలింది 10%. ఆ 10% ఏమిటి అని అంటే దాన్ని సరి చేసుకోవడం. ఒప్పుకుంటేనే అక్కడికి 90% అది సరైపోయినట్టే. అవును, నాలో ఫలానా తప్పుడు గుణం ఉంది, ఇది సరికాదు అని తెలుసుకుంటే అక్కడికి 90% సరైపోయినట్టే. ఇంకా మిగిలింది 10%. దాన్ని ఎలా దాన్ని అది ఆ 10% చేయాల్సింది ఏమిటంటే సరి చేసుకోవడం. సరి చేసేసుకున్నామంటే ఇంక అక్కడికి ఆ తప్పుడు గుణం నుంచి మనం బయటపడిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా వ్యక్తిత్వాన్ని, ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకునేటటువంటి పనిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చెయ్యాలి. ఇది మొట్టమొదటి విషయం. ఇంకొకటి ఏమిటి అనంటే అందరికీ కూడా ఉన్నటువంటి కర్తవ్యాలు ఏమిటి అనంటే తమ యొక్క వైయక్తికమైనటువంటి అభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనులు కొన్ని. అదేవిధంగా మనం ఏ కుటుంబంలో జన్మించామో, ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో ఆ కుటుంబంలో పరంపరగా వచ్చినటువంటి ఆచరణలు, సంప్రదాయాలు, పనులు అథవా ఆ కుటుంబానికి కావలసినటువంటి పనులు అవన్నీ చేయవలసినటువంటివి కొన్ని. ఇది రెండో పనులు. ఇంకా మూడవది ఏమిటి అనంటే మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఆ సమాజానికి మన వల్ల ఏదైనా ఉపకారం కలిగేట్టుగా మనం చేయవలసినటువంటి పనులు. అంటే మన వైయక్తికమైనటువంటి అభివృద్ధి కావాల్సిన పనులు, మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో ఆ కుటుంబం యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి పనులు, అదేవిధంగా ఏ సమాజంలో ఉన్నామో ఆ సమాజం యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి పనులు. ఇవి 3 రకాల పనులు ఉన్నాయి. వీటిని అందరూ కూడా చెయ్యాలి. అందులోనూ ఈ 3 పనులు మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి.
ఏమిటి అంటే లౌకికమైనటువంటి పనులు, మళ్ళీ ధార్మికమైన ఆధ్యాత్మికమైన రెండు ఒకటే. ధార్మికం ఆధ్యాత్మికం రెండింటికి ఒకటే అర్థం. ఇప్పుడు ఉదాహరణకి మన యొక్క వైయక్తికమైన అభివృద్ధికి కావలసినటువంటి పనులు అన్నప్పుడు ఇవి రెండు రకాలు. ఒకటి లౌకికమైనటువంటివి, ఒకటి ధార్మికమైనటువంటివి. లౌకికమైనటువంటి అభివృద్ధి పనులు అనంటే, లౌకికంగా మనం అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి పనులు అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మంచి గుణాలని పెంచుకోవడం, అదేవిధంగా చక్కగా చదువుకోవడం, మంచి అలవాట్లని పెంచుకోవడం, అదేవిధంగా చెడు అలవాట్లన్నింటినీ కూడా వదిలేయడం, ఇవన్నీ కూడా వీటిని చేయడం. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనకి లౌకికంగా మనం చాలా చక్కటి స్థితికి రాగలుగుతాం. అదేవిధంగా ధార్మికమైనటువంటి కార్యాలు అంటే మన యొక్క ఆత్మాభివృద్ధి కోసం చేయవలసినటువంటి ధార్మికమైన కార్యాలు అవేమిటవి అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మనం చేయవలసినటువంటి అనుష్ఠానాలు, భగవదారాధన, ఈ భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ఈ కర్మ మార్గం, భక్తి, మనం చేయవలసినటువంటి అనుష్ఠానాలు, చేయవలసినటువంటి ఆరాధనలు, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రకంగా రెండు రకాలుగా ఉన్నాయి.